బీటెక్ కూడా పూర్తి చేయని మీకు విద్యాశాఖ ఇవ్వడానికి కారణం మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి గ్రూప్ మెంబర్ కావడం వల్లే, ఆయనకి బాగా దగ్గర వ్యక్తి కావడం వల్ల మీకు విద్యాశాఖ ఇచ్చారు అని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు నాకు వారికి ఏం సంబంధాలు లేవు. వారు ఎప్పుడు కూడా రాకముందు ఆయన ఏదో గ్రూపుని కాంగ్రెస్ పార్టీలో పెంచి పోషించినట్లు, ఆయనకు గ్రూప్ ఉన్నట్లు ఎవరో కూడా చెప్పుకోరు. మరి మీరు కొత్త మాటలు ఎవరో చెప్పి పంపించినట్టు మాట్లాడుతున్నారు తప్పితే ఎప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ ఎప్పుడు లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి గ్రూప్లో ఒక ప్రముఖ వ్యక్తి మాత్రమే, అందుకని ఆయన గ్రూప్లో ఉన్న వ్యక్తి ఏం కాదు. చాలామంది 10th క్లాసు డిగ్రీ ఉండాలన్నది అర్హత ఏం కాదు. విద్యాశాఖ చేయాలంటే అర్హత ఉండాల్సినంత అవసరం లేదు. మంత్రిత్వ శాఖ చేస్తానికి వారి పనితీరుని బట్టి శాఖ కేటాయిస్తారు. అంటే మీకు మంత్రిశాఖల్లో కూడా 2 మంత్రి పదవులు చేయడం జరిగింది. ఒకటి అటు పశు సంవర్ధక శాఖ కానివ్వండి, లేదా ఇటు విద్యాశాఖ. ఈ రెండింటిలో మీకు మనసుకు బాగా దగ్గరైన మంత్రి పదవి ఏదంటారు? 2 శాఖలు కూడా మంచివే. ఎందుకంటే పశు సంవర్ధక శాఖ అంటే రైతులకి నేరుగా ఎంతో కొంత మేలు చేయగలిగింది, నోరు లేని జీవాలకి ఎంతో కొంత మేలు చేయగలిగిన శాఖ. అంతేకాకుండా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉన్న శాఖ కాబట్టి అది దాంట్లో. ఎందుకంటే నేను కూడా ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక గొర్రెల కాపర కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఆ పశుసంవర్ధక శాఖ నాకు చాలా తృప్తినిచ్చింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దాంట్లో కూడా ఎంత చేయగలిగానో అంత నా వరకు ప్రయత్నం చేశాను నేను. విద్యాశాఖ కూడా ఏంటంటే కొంతవరకు మేలు చేయటానికి, లేకపోతే విద్యార్థులకి కొన్ని నిర్ణయాల ద్వారా మేలు చేయడానికి ప్రయత్నం చేశాం. ఇది కూడా ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిన విషయం కాబట్టి దీంట్లో కూడా తృప్తిగానే చేశాను. అంటే ప్రస్తుత రాజకీయాల విషయానికి వస్తే మీరు 2014లో ఎంపీగా పోటీ చేయడానికి కారణం ఏంటి? అంటే అంతకుముందు అప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే పదవికి వెళ్లకుండా ఎంపీ పదవికి ఎందుకు వెళ్ళారు? అంటే నేను చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆ రోజు అధ్యక్షుడి ఆదేశాల మేరకు నేను పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది. అంతేగాని నేను పార్లమెంట్కి వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు. అయినా కూడా అధ్యక్షుడి ఆదేశాలను అనుసరించి పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది. కొంచెం బ్యాక్ వెళ్తే 2009 కాంగ్రెస్ అలాగే వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించే సమయంలో అంటే వైఎస్ఆర్ పార్టీకి మీరు పూర్తి వ్యతిరేకంగా ఉండేవారు అని అంటూ ఉంటారు. పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాడిని కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని. అదే అంటే మళ్ళీ తిరిగి మరి వైఎస్ఆర్లోకి రావడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభజన చేసిన తర్వాత అందరిలో ఒక బాధన ఏర్పడింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే రాష్ట్ర విభజనని వ్యతిరేకించిన వాళ్ళం మేమందరం కూడా. ప్రత్యేకంగా ఆ రోజు క్యాబినెట్ మొత్తం కూడా రాష్ట్రాన్ని విభజించవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అనేక సార్లు ఆఖరికి మంత్రి పదవులు నిర్వహిస్తూ కూడా మేము ధర్నా చేయడం జరిగింది ఢిల్లీ వెళ్ళేసి. కాబట్టి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని వదిలేయాలనే ఆలోచనలోకి రావడం జరిగింది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని త్యజించారు. వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనుకున్న వాళ్ళు కూడా అన్యాయం చేసింది అనే భావనకు వచ్చారు. కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. అంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆంధ్ర నాయకులు ఫెయిల్ అయ్యారు అంటారు. అంటే తెలంగాణ నాయకులు సక్సెస్ అయిన విధంగా ఆంధ్ర నాయకులు ఆ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి అంటూ ఉంటారు. దాని గురించి ఏమంటారు? మరి రాష్ట్రం విభజించబడింది కాబట్టి ఆంధ్ర నాయకులు ఫెయిల్ అయినట్టే, దాంట్లో వేరే అవకాశం లేదు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వ్యతిరేకించారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం కొంత డ్రామా ఆడటం జరిగింది. అంటే ఏ విధంగా అంటే ఒక పక్క కేంద్ర మన రాష్ట్రాన్ని విభజించండి, మాకు అభ్యంతరం లేదు అన్కండిషనల్గా వాళ్ళు రాతపూర్వకంగా చెప్పడం జరిగింది. ఏమని? మా పోలిట్ బ్యూరో సమావేశమై చర్చించి ఏకగ్రీవంగా రాష్ట్రాన్ని విభజించడానికి అనుకూలంగా నిర్ణయించడం జరిగింది, విభజించండి అని చెప్పేసి అన్కండిషనల్గా. కనీసం లేదు విభజించినట్లయితే మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి, మాకు రాష్ట్రానికి ఇది చేయండి అని చెప్పేసి కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ద్వారా వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉండాలనేది ఆశిస్తారు. కానీ కనీసం బాధ్యతారహితంగా రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పేసి ఇక బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చినట్టు ఆ పార్టీ ఇవ్వటం,
తర్వాత జరిగిన సమావేశాల్లో కూడా ఎక్కడ రాష్ట్రాన్ని విభజించవద్దు అని చెప్పేసి అనుకోకుండా మేము ఇప్పటికే మా నిర్ణయాన్ని తెలియజేశాం అని చెప్పేసి ఆనాటి కేంద్ర ప్రభుత్వం దగ్గర చెప్పటం, మౌఖికంగా చెప్పటం, ఇవన్నీ రాష్ట్రం విభజించడానికి ప్రధాన కారణాలుగా నేను భావిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర విభజనకి అన్కండిషనల్గా ఒప్పుకుంది. అధికార పక్షంలోని ఒక పెద్ద గ్రూపు రాష్ట్రాన్ని విభజించమంటుంది. కాబట్టి ప్రతిపక్షము కాంగ్రెస్ పార్టీలోని ఒక మేజర్ గ్రూప్, అధికార పక్షంలో ఒక మేజర్ గ్రూపు విభజించమంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మేము భావిస్తాం. అంటే అప్పటి విభజనకి వైఎస్ఆర్ పార్టీ కూడా ఒప్పుకుంది, ఒక లెటర్ అయితే ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళు ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆర్టికల్ 3 ప్రకారం చేయమంది. ఆర్టికల్ 3 ప్రకారం ఏంటి? రాష్ట్రాన్ని విభజించాలన్నా విభజించవద్దన్నా కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. ఆ అధికారం ప్రకారం చేయమన్నారు. విభజించమని చెప్పేసి చెప్పడం కాదు, విభజించవద్దని చెప్పడం కాదు. అక్కడ పరిస్థితులను గమనించి మీరు తగు నిర్ణయం తీసుకోమని చెప్పింది తప్పితే ఎక్కడ కూడా బ్లాంకెట్గా చెప్పలేదు.